నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. మంచు మోహన్ బాబు గారి ఇంట్లో తగాదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇటు విష్ణుకి లక్ష్మి గారికి కూడా పడడం లేదు. ఇదంతా విష్ణు దురుసు ప్రవర్తన వల్లే అని కొంతమంది అంటున్నారు. అనాలోచిత నిర్ణయాలను విష్ణు యాక్సెప్ట్ చేయట్లేదని మరికొంతమంది అంటున్నారు. జనరల్గా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్లో అదే న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండింది, రైట్? సో ఏం చెప్తారు? అంటే ఇక్కడ పొరపాటు కొంతవరకు క్షమించాలి, మోహన్ బాబుదే ఉందమ్మా. ఎందుకంటే ఒకరికి గ్రిప్ ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటే ఆ గ్రిప్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రెండో వాళ్ళ మీదేమో వాళ్ళని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. గత 6-7 సంవత్సరాల నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ తాలూకు డైరెక్టరు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు అన్నీ కూడా మంచు విష్ణు. ఆయనకి ఎలా ఉందంటే అది చిన్న విషయం కాదు, చిన్న ప్రాపర్టీ కాదు. మోహన్ బాబుకున్న ప్రాపర్టీ అంతా ఆ తిరుపతిలోనూ మరి చాలా ఎక్కువ పెద్ద స్థలం. అది వాట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎంత నేను తెలియకుండా చెప్పకూడదు, కానీ చాలా ప్లేసు. అది 1000 కోట్ల విలువైనటువంటి స్థలం మాట. ఇప్పుడు ఎవరి కన్నైనా ఎవరి దృష్టిలో పడినా ఎవరు బాగా గట్టిగా పట్టుకున్నా దాన్నే పట్టుకుంటారన్నమాట. అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీకి ఒక చైర్మన్గా వ్యవహరిస్తున్నాడన్న బాధ కాదు కావాల్సింది ఇక్కడ. అది ఆయన ఒక్కడే సొంతం చేసుకుంటే మిగతా వాళ్ళ మాట ఏమిటి? ఇప్పుడు భూమా మౌనికా రెడ్డి ఏంటంటే వాళ్ళకి ఎంతో ప్రాపర్టీ ఉంది కదా. ఈ ప్రాపర్టీ గురించి ఎందుకు ఆలోచించాలంటే నీకు ఒక విషయం చెప్తాను. సహజంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంత పోయిందనుకోండి, మనకు రావాల్సింది పోయిందనుకోండి, ఎంత పోయిందట? ఏమో ఒక 10 లక్షలు పోతుంది. మనం ఏం ట్రై చేస్తే వస్తుందా? రాదు. మరి ట్రై చేసినా రానప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం అని చెప్పేసి ఆ 25 లక్షలు 50 లక్షలు ఒకసారి వింటాం, వదిలేస్తాం. అంటే మనకి ఎంత ప్రాపర్టీ ఉండేది కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే డబ్బున్న వాళ్ళు అలా కాదు. అంటే ఇన్ని 1000 కోట్లు పోతున్నాయా? ఇన్ని 1000 కోట్లు ఏమిటి? రూపాయి మాత్రం ఎందుకు పోవాలి? 10 రూపాయలు మాత్రం ఎందుకు పోవాలి? పట్టుకుంటారన్నమాట. అది ఉంటుంది. అలాగే మౌనికారెడ్డి కూడా ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రాపర్టీల్లో న్యాయబద్ధంగా వచ్చే షేర్ ఎలాగా ఉంటుంది, కానీ మంచు మనోజ్ తాలూకు ప్రాపర్టీలో రావాల్సిన షేర్ రావాలి కదా. రాకపోతే భార్యగా బయటపడపోయినా సరే అడుగుతుంది కదా. మరి రేపు పొద్దున్న ఒక కొడుకు ఉన్నాడు, అలా కాకుండా మరి మంచు మనోజ్ కూడా పిల్లలు పుడతారు కదా. జనరల్గా ఏది ఏమైనా ఇండివిజువల్గా ఎవరి ఆస్తి అయితే వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళకి అవును, పుట్టబోయే పిల్లలకి ఆస్పాసు లేకపోతే ఎలాగవుతుంది? ఎంతకాలం ఇదంతా ఈ జాలీగా ఉండడం, ఇదంతా తిరగడం అంతా ఒక 6 మాసాలు ఉంటుందమ్మా. తర్వాత వ్యవహారాల్లో పడాలి కదా. వీళ్ళు ముందే పడుతున్నారన్నమాట. ఎందుకంటే ఎక్కడో తేడా వచ్చింది, ఇద్దరికి కుదరటం లేదు. మంచు విష్ణుకి మంచు లక్ష్మికి కూడా కుదరటం లేదు. మంచు లక్ష్మికి మంచు విష్ణుకి కుదిరినట్టయితే ఏదో విధంగా పెద్దరికంగా మొత్తం ఇద్దరికి న్యాయం చేసి ఉండేది. అలాంటిది కుదరకపోయేసరికి ఏంటంటే ఎటు చెప్పలేదు. ఒకవేళ మంచు విష్ణు వైపు వెళ్ళింది అనుకోండి, చూసావా అక్కయ్య, నేను నమ్ముకున్నాను కదా, తల్లిలాగా నాకు పెళ్లి చేసి ఈ విషయంలో నువ్వు తప్పుకుంటావా అంటాడు మనోజ్. ఒకవేళ మనోజ్ వైపు వెళ్ళింది అనుకోండి, ఎంత దూరం పోతారంటే ప్రాపర్టీస్ కోసం, ఏమేమి ఎంత పని చేసావు, మనం ఇద్దరం తల్లి పుట్టాం కదా, ఆ మాత్రం కూడా నీకు ఆ విశ్వాసం లేదా అని మంచు విష్ణు అంటాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఆవిడ జోక్యం చేసుకోవద్దు. మోహన్ బాబు ఏంటంటే సహజంగా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటారంటే తను బతికినంతకాలం తన కళ్ళ ముందు ఇట్లాంటి ఆస్తి గొడవలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఇద్దరు తిట్టుకో వాళ్ళు పెద్ద గొడవలు పెట్టుకోవడం కానీ ఎవరు కూడా లైక్ చేయరమ్మా. సహజంగా అసలు లైక్ చేయరన్నమాట. అందువల్ల ఏం చేస్తారు,
దాన్ని సద్దు మణిగేలా ఉండడం కోసం చేస్తారన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది మోహన్ బాబుకి, మంచు విష్ణుకి. ముఖ్యంగా అందరి హీరోలు లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. నాగార్జున గారిని తీసుకున్నాం అనుకోండి, వదిలేయాలి పిల్లల్ని అని చెప్తూ ఉంటారు. బట్ మోహన్ బాబు గారు ఒక్కరే చాలా క్రమశిక్షణగా పెంచుతున్నట్లుగా చెబుతూ ఉంటారు. పిల్లలు కూడా నాన్నగారండి అనడం, ఇంకా తండ్రి చేతుల్లోనే వాళ్ళ చెయ్యున్నట్టుగా ప్రవర్తించడం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. వేరే సెలబ్రిటీస్ ఫాదర్స్ కి పిల్లలకి ఈ అటాచ్మెంట్ చూడలేదు మనం, ఇంత డిసిప్లిన్ ఉన్నట్టు. అందుకోసం ముఖ్యంగా ఈ విషయాన్ని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఇంత డిసిప్లిన్ గా పెంచింది ఏమైంది ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రాపర్టీస్ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో ప్రాపర్టీ విషయంలో గొడవలు పడలేదా? ప్రాపర్టీ విషయంలో నాగేశ్వరరావు గారు కాలం చేసే ముందు సుమంత్కి కొన్ని ఆస్తులు రాసి ఇవ్వలేదా? దాంతో నాగార్జున కింద మీద పడలేదా? అలాగే కృష్ణ గారు పోయేదా అంటే శివ సాహిత్యం పోతే ముందు మహేష్ బాబుకి నరేష్కి మధ్య అంతర్గతంగా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ మహేష్ బాబుకి రాయవలసిన ప్రాపర్టీ మహేష్ బాబుకి రాశాడు. తర్వాత మనవరాలికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ కోరికలు ఎలాగ ఉంటాయంటే, ఎవరు మహేష్ బాబుకి ఇస్తారు లేకపోతే గౌతమ్కి ఇస్తారు అనుకుంటారు ప్రాపర్టీస్, కానీ మనవరాలకి ఇచ్చాడు. మరి అంటే వాళ్ళు ఆస్తుపాస్తులు రాసే విషయంలో మాత్రం ఎవరికైనా ఎవరి స్వేచ్ఛ వాళ్ళు తీసుకుంటారు. అలాగా మరి ఇక్కడ నిర్మల గారు కానీ లేకపోయినట్టు నరేష్ పరిస్థితి ఏమై ఉండేది గనక వాళ్ళ తాలూకు లక్ష్యాలను బట్టి ప్రాపర్టీలు రాస్తారు. సో ఇప్పుడు లక్ష్మి గారికి అలానే మంచు విష్ణు గారి మధ్య గొడవలు కూడా మనోజ్ పెళ్లి వల్లే అనేది కొంతమంది అభిప్రాయం. అంటే ఆ రోజు పెళ్లి వల్ల గొడవలు కాదమ్మా, బయటికి చెప్పలేదు. కానీ మోహన్ బాబు చాలా సంతోషించాడు. ఎందుకంటే మోహన్ బాబు అంటే మంచు మనోజ్ తల్లి అంటూ ఉంటే, అంటే తల్లి మరి నిర్మలమ్మ తల్లి కాదా అంటే అలా కాదు. అంటే ఇక్కడ ఈవిడ మోహన్ బాబు తాలూకు కనుసన్నల్లో ఉంటుంది. మోహన్ బాబు చెప్పినట్టుగానే వింటుంది ఈవిడ ఆ మోహన్ బాబు తాలూకు బాట దాటే బయటికి వచ్చే అవకాశాలు లేవు. కానీ ఒకవేళ ఉంటే మంచు లక్ష్మి తాలూకు పాత్రనే పోషించేదన్నమాట. ఆ విషయంలో మోహన్ బాబు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. తర్వాత మౌనికారెడ్డి తాలూకు ప్రవర్తన కానీ, తెలివితేటలు కానీ, మౌనికారెడ్డికి ఉన్న సంపద కానీ అన్ని విధాలా వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మంచు మనోజ్ గురించి రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుందా అనేటువంటి ఆలోచన లేదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆవిడ తర్వాత డీసెంట్గా ఉంటాయి. ఆ అమ్మ బిహేవ్ చక్కగా సన్నగా నవ్వుతుంది, మెత్తగా మాట్లాడుతుంది, అత్తమామను గౌరవిస్తుంది, కావలసినంత ప్రాపర్టీ ఉంది, పిల్లలకనే మూడ్లో ఉన్నారు, పిల్లలకి అంటారు. వాళ్ళకి కావాల్సింది ఇంకేం కావాలి? అది మంచు మనోజ్ అలా కావాలి. ఎవరు మంచు విష్ణు అలా కాదు. ఎందుకంటే మనం మా ఎలక్షన్స్లో చూసాం కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టేశాడో. పక్క నుంచి ప్రకాశ్ రాజు లాంటి వాడు అంటే ప్రాణం విసిగిపోయి పెరిగాలండి ఎవరికి కావాలి అని చెప్పేసి వదిలేశాడన్నమాట. కొంతమందికి ఏమో వాళ్ళు ముందు అడ్వాన్స్గా సీనియర్ సిటిజన్స్కి ఏమో ఓట్లు తీసుకున్నాడు. అంటే ఒక రాజకీయంగా ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టాడు, అన్ని రకాలుగా ముప్పులు తిప్పాడు. అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆ నైజమే అలాంటిది అన్నమాట. అంటే కాంప్లికేటెడ్ మనస్తత్వం, ఎవరు దగ్గరికి రారు. అది ఆయనకి కూడా మంచిది కాదమ్మా. ఎందుకంటే ఒక రకంగా మంచి ఆర్టిస్టే, కానీ ఈరోజు సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన హ్యాండిల్ చేసే విధానం ఆ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అది కరెక్ట్ కాదు. అందువల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అన్నయ్య కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైన ప్రవర్తన బట్టే దగ్గర ఉండడం, దూరంగా జరగడం చేస్తారు. వీళ్ళ మధ్య గొడవలు కాదు. ఈ ఆస్తి పంపకాలు జరిగినంత వరకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, సర్దుమనుగుతుంటాయి, వస్తూనే ఉంటాయి, సర్దుమనుగుతుంటాయి. కానీ 600 జరగబోయని చెప్పేస్తాను. 600 106 మోహన్ బాబు తాలూకు యూనివర్సిటీని మిగతా వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.